సీఎం బీరేన్ సింగ్ రాజీనామాతో మణిపూర్లో అలర్లు సద్దుమణిగేనా? స్వయంగా ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ఆడియో క్లిప్కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం బీరేన్ సింగ్ను ఇరకాటంలోకి పెట్టింది. సొంత పార్టీ నుండి డిమాండ్ నేపథ్యంలో చివరకు రాజీనామా చేసేందుకు మొగ్గు చూపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని విపక్ష కాంగ్రెస్ నిర్ణయించిన తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మణిపూర్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ తర్వాత నేరుగా ఇంఫాల్ చేరుకున్నారు. ఆ తర్వాత గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు. వెంటనే దాన్ని గవర్నర్ ఆమోదించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీరేన్ సర్కార్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే రాజీనామా చేశారు బీరేన్ సింగ్. సీఎం రాజీనామాతో ఈ సమావేశాలు చెల్లవని గవర్నర్ విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. మణిపూర్కు సీఎంగా పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు బీరేన్ సింగ్ చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి సహకారం అందిందని, ఇకపైనా కేంద్రం నుంచి అదే సహకారం అందుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మణిపూర్ చాలా రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. రెండు జాతుల మధ్య నెలకొన్న వైరం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. జాతుల వైరంతో 2023 మే నుంచి మణిపూర్లో చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ఫలితంగా మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్తో పాటుగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాటమాత్రంగానైనా స్పందించలేదని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ నిష్క్రియాపరత్వంగా వ్యవహరించిందని నిందలు మోపాయి. అయినా కూడా బీజేపీ గానీ ఎన్డీఏ గానీ ఏమాత్రం స్పందించలేదు. సీఎం బీరేన్ సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చాయి. విశ్వాస పరీక్ష జరిగితే సొంత ఎమ్మెల్యేలే విప్ను ధిక్కరించే సూచనలు కనిపించడంతో అధిష్టానం అప్రమత్తమైందని తెలుస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా బీరేన్ వైదొలగడం విశేషం. మణిపూర్ అసెంబ్లీలో 60 మంది సభ్యులకు గాను అధికార కూటమికి 43 మంది సభ్యుల బలముంది. ఇందులో బీజేపీకి 37 మంది, ఎన్పీఎఫ్కు 5, జేడీయూకు 1 ఎమ్మెల్యే ఉన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్ని కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించారు. అనంతరం జేడీయూ కూడా వైదొలిగింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షానికి అసెంబ్లీలో 16 మంది సభ్యులున్నారు. బీరేన్ సింగ్ రాజీనామా తర్వాత మణిపూర్ అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంపై చర్చ జరుగుతోంది. అయితే దీనికి పార్లమెంటరీ అనుమతి అవసరం. అంతవరకు ముఖ్యమంత్రిగా సింగ్ పరిమిత అధికారాలతో కొనసాగుతారు. మణిపూర్లోని కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భంలో మొదటి నుంచి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యం, ఆయన మాటలకు సంబంధించిన ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ఆడియో క్లిప్లను దేశంలోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అందులోని వాయిస్ సీఎం గొంతుతో 93% మ్యాచ్ అయినట్లు తేల్చిందన్నారు. వాదనలు విన్న అనంతరం ఈ ఆడియోలకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టుని అందించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ CFSLకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. మణిపూర్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతూ కొద్ది రోజుల క్రితం వెలువడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో కొందరు క్రీడాకారులు AK-47 రైఫిల్స్, అమెరికన్ M సిరీస్కు చెందిన తుపాకులతో ఫుట్బాల్ ఆడారు. రాజధాని ఇంఫాల్కు 30 కిలోమీటర్ల దూరంలో కాంగ్ పోక్సీ జిల్లాలోని గామ్నేఫైలో ఈ ఫుట్బాల్ టోర్నీ నిర్వహించినట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోపై మైతేయి వర్గానికి చెందిన పౌర సమాజ సంస్థ హెరిటేజ్ సొసైటీ స్పందించింది. మణిపూర్లో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్ వైరల్గా మారింది. క్రీడాకారులు బహిరంగంగా అధునాతన ఆయుధాలు ప్రదర్శించడం తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఇది కుకీ మిలిటెంట్ ఫుట్బాల్ టోర్నమెంటా?
దీనిపై అధికారులు వెంటనే విచారణ జరపాలి అని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. ఫుట్బాల్ టోర్నీ నేపథ్యంలో ముదురు ఆకుపచ్చ దుస్తులు ధరించిన పలువురు స్టేడియం వద్ద తుపాకులతో మోహరించిన దృశ్యాలు వీడియోలు కనిపించాయి. మణిపూర్లో జాతుల వైరం నెలకొన్న నేపథ్యంలో బీరేన్ సింగ్ తప్పనిసరిగా రాజీనామా చేస్తారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ఇలాంటి కీలక నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని అధిష్టానం భావించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు ముగిసిన మరుక్షణమే మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్తో బీజేపీ రాజీనామా చేయించినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం బీరేన్ సింగ్ గతంలోనే 2 సార్లు ప్రజల్ని క్షమాపణ కోరారు. రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఇప్పటివరకు మణిపూర్లో జరిగిన తప్పిదాలను క్షమించి చేదు జ్ఞాపకాలను మర్చిపోదాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్తగా మన జీవితాలను ప్రారంభిద్దాం. అన్ని జాతుల వారు కలిసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని బీరేన్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనడాన్ని చూస్తూనే ఉన్నాం. మణిపూర్ క్షేమం కోసం తగిన భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం పంపింది. అంతేకాకుండా నిర్వాసితుల కోసం నిధులను సమకూర్చింది. త్వరలో గృహ నిర్మాణాలు చేపడతామని మీడియాతో తెలిపారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. 2 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్తో జాతి హింసకు బీరేన్ సింగ్ కారణమయ్యారని విమర్శించారు. ప్రధాని మోడీతో కలిసి మణిపూర్ను విభజించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజల ఒత్తిడి, సుప్రీంకోర్టు విచారణ, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం భయంతో సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. మణిపూర్లో తక్షణమే శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ తన ట్వీట్లో స్పష్టం చేశారు. శాంతిని పునరుద్ధరించి మణిపూర్ ప్రజల గాయాలను మాన్పటం తక్షణ ప్రాధాన్యత అన్నారు. మరోవైపు రాజీనామా ఇప్పటికే చాలా ఆలస్యమైందని, మణిపూర్లో కల్లోలానికి ప్రధాని మోడీ అసలు బాధ్యుడని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మణిపూర్ని మోడీ మర్చిపోయారని, విదేశీ పర్యటనలు చేసే ఆయనకు ఈ రాష్ట్రానికి వచ్చే తీరిక మాత్రం లేదని విమర్శించారు. బీరేన్ సింగ్ రాజీనామాతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.